నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. పరిశ్రమల స్థాపనలో సింగిల్ డెస్క్ ఏర్పాటు నిబంధనలు సరళతరం. పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీరు. విశాఖ ప్రజలకు కొరత రాదని అసెంబ్లీలో లోకేష్ స్పష్టీకరణ. ఏఈ నూకరాజు ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గోదావరిలోకి దూకే ముందే మెసేజ్లన్నీ తొలగించినట్లు గుర్తింపు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యమన్న తమిళనాడు సీఎం విజయ్. ఆరోగ్య బీమా పథకం వార్షిక కవరేజీ 5 నుంచి 25 లక్షలకు పెంపు. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలం. నీట మునిగిన 6,000కు పైగా గృహాలు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను లైవ్ ద్వారా చూద్దాం. రైజింగ్ రాయలసీమ కింద ఈరోజు ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయి. బుల్లెట్లు తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. కారులు తయారు చేసే కియా ఆల్రెడీ ఉంది, ఇసుజు ఆల్రెడీ ఉంది, హీరో మోటార్స్ ఉంది. ఇంకా సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అనేక పరిశ్రమలు ఆల్రెడీ వచ్చే. ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్, టీవీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఆల్రెడీ అక్కడ వచ్చినాయి కనుక ఇది చాలా క్రిటికల్ అధ్యక్ష. ఈ స్కిల్లింగ్ అనేది మోర్ అండ్ మోర్ క్రిటికల్ అయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా చాలా కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. కానీ ఆక్వాలో మనం 5-6 సంవత్సరాల క్రితం ఏ కమాడిటీ అయితే మనం ఫార్మింగ్ చేస్తున్నాం అదే కమాడిటీ ఈరోజు ఉన్నాం అధ్యక్ష. వాల్యుయేషన్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ ట్రైనింగ్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ అప్గ్రేడేషన్ జరగట్లేదు అధ్యక్ష. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ కరెక్టే, కానీ అక్కడి నుండి కుదరదు అధ్యక్ష. టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చాలా చాలా అవసరం కనుక లోకల్ రిక్వైర్మెంట్ బట్టి లోకల్ స్కిల్లింగ్ని ఎక్కువ శ్రద్ధ పెట్టి యూనివర్సిటీస్ కూడా వస్తే స్కిల్లింగ్ పైన కూడా వాళ్ళు ఎక్కువ హోంవర్క్ చేసి ఇండస్ట్రీ టైప్ చేయడం కూడా చాలా చాలా మెరుగైన అవకాశాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గతంలో వొకేషనల్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద ఉండేది అధ్యక్ష. అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కమిషనర్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ శ్రద్ధ స్కిల్లింగ్ మీద పెడుతున్నాం అధ్యక్ష. వొకేషనల్ మీద కూడా ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే అధ్యక్ష లిఫ్ట్ మెకానిక్స్ షార్టేజ్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ప్లంబర్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఈరోజు లిఫ్ట్ మెకానిక్కి 35,000 రూపాయలు జీతం ఇస్తామన్నా కూడా లిఫ్ట్ మెకానిక్లు దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. సో ఇండస్ట్రీ నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది అధ్యక్ష మాకు. సో ఇండస్ట్రీకి ఎక్కువ అనుసంధానం చేసినా కూడా వొకేషనల్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ సెలబ్రేట్ చేయాలి. అది కూడా ఒక కెరియర్ పార్ట్ ఉందనేది చాలా తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వొకేషనల్లో కూడా ఒకసారి చూస్తే ఈరోజు మనకి 2-వీలర్ మెకానిక్స్ ఉన్నారు. మనకి బిఎస్ అప్గ్రేడేషన్ అంటే భారత్ స్టాండర్డ్ అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత అంత టెక్నాలజీతో అనుసంధానం. పాదయాత్రలో కూడా మెకానిక్స్ కలిసినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీతో అనుసంధానం చేయాలి అధ్యక్ష. ఐదర్ వాళ్ళు ఫోన్ అయినా కనెక్ట్ చేయాలి ఆ స్కూటర్కి, లేదంటే ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేసి ఇష్యూ ఎక్కడుందో వాళ్ళు డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే సంబంధించిన కంపెనీలతో ఐటీఐస్తో అనుసంధానం చేసి అవసరమైన ఎక్విప్మెంట్ వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా కూడా ఇవ్వండి అని చెప్పి ఇది అనుసంధానం చేసి మన ఈవెన్ 2-వీలర్ మెకానిక్స్ని స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, 4-వీలర్ మెకానిక్స్కి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. పెద్ద పెద్ద హెవీ ట్రక్స్ మెకానిక్స్ కూడా వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో అది సాధించాలి. $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే స్కిల్లింగ్ చాలా అవసరం అని గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరు చెప్తారు. 50,000 హోటల్ రూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో రావాలి. 50,000 హోటల్ రూమ్స్ రావాలంటే దానికి కావాల్సిన స్టాఫ్ కూడా స్కిల్లింగ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే రెస్టారెంట్కి స్కిల్లింగ్ చేయాలి, హౌస్ కీపింగ్కి స్కిల్లింగ్ చేయాలి, బ్యాంక్వెట్ మేనేజ్మెంట్కి స్కిల్లింగ్ చేయాలి, కాన్షియస్ సర్వీస్కి స్కిల్లింగ్ చేయాలి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ చేసేది కాదు, ప్రత్యేకంగా స్కిల్లింగ్ యూనివర్సిటీస్ చేసేది అధ్యక్ష. సో ఆ విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో ఆ విజన్కి అనుసంధానం అయ్యే విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. 25% ఆఫ్ ద కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చే ఈ సమయంలో ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీ అనేది మోస్ట్ టైమ్లీ మంత్రి గారు. ద వే యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జాంపులరీ. ప్రవేశపెట్టిన 4 బిల్లుల్లో కూడా
పూర్తిగా ఆకలింపు చేసుకుని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 4 బిల్స్పై చిన్న చర్చ. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇక్కడ 2 పేర్లే ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రాల్లో విద్యాశాఖ నూతన వరవళ్ళు తొక్కుతున్న అంశాన్ని మనందరం మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషనే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పులు తీసుకురావడం ఈ బిల్లుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. అమెండ్మెంట్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు చెప్పినట్టుగా 3-4. ఒకటి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంటు రెగ్యులేషన్కి సంబంధించిన అంశాలు. రెండవది, యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ విషయాలు. మూడవది, ఉమెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వీటన్నిటి మీద సంబంధించిన అంశాలని సభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. అది కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. తదనుగుణంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అయినాయి అధ్యక్ష. అయితే ఈ రాను దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్లో ప్రధాన ఉద్దేశం ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావటం, అలాగే చాలా ఎక్స్టెన్సివ్గా దీన్ని తీసుకెళ్ళటం మరియు నాణ్యత ప్రమాణాలు కల్పించే దృష్టితో ఈ చట్టాలు చేయబడింది. 2016 చట్టం. ఈ 16 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు అయింది. కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి అధ్యక్ష. అప్పుడు ట్రెడిషనల్ యూనివర్సిటీస్ నుంచి ఇప్పుడు స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అంతేకాకుండా జెండర్ బేస్డ్ యూనివర్సిటీస్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అంతేకాకుండా ఆర్థిక అవసరాలు, ఎకనామికల్ కమిట్మెంట్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగినాయి. తర్వాత సంస్థాగతకు సంబంధించిన కొన్ని నియమాలు పరిమితంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇన్స్టిట్యూషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా కూడా ఉండటం కొన్నిసార్లు ఇబ్బంది పడతా ఉన్నది అధ్యక్ష. అందుకోసమే ఉన్నత విద్యలో వస్తున్న ఈ మార్పులకు అనుకూలంగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ని కొన్ని సడలింపు చేస్తూ కొన్ని రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంలో మార్పులు చేయాలని భావించి అభిప్రాయపడటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటెడ్ ఫేజ్ 2 రెగ్యులేషన్ డీరెగ్యులేషన్ యాక్టివిటీస్ కూడా చేపడుతుంది అధ్యక్ష. ఈ డీరెగ్యులేషన్ యాక్టివిటీస్ వల్ల కీలక రంగాల్లో మార్పులు చేర్పులు నియంత్రణలు సడలింపులు చేయటం, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. పాత విధానంలో నియంత్రణ వ్యవస్థ ఎక్కువగా ఉండటం వల్ల విశ్వవిద్యాలయ స్థాపన మరియు అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అధ్యక్ష. అందువల్ల ఉన్నత విద్యను అభివృద్ధి పరచడం కోసం మరియు సమర్థవంతమైన విధానం మరియు మంచి మద్దతు గల వాతావరణం చేకూర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఫేజ్ 2 రెగ్యులేషన్ని అమలు చేయడానికి ఆరంభించింది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్స్ ద్వారా అది సాధ్యం అవుతుంది అధ్యక్ష. దీనిలో భాగంగా ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన కోసం అవసరమైన కనీస భూమి నిబంధనని తొలగిస్తున్నారు అధ్యక్ష. అయితే ఇంతకుముందు 50 ఎకరాలు ఒక విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ చేయాలంటే 50 ఎకరాల స్థలం కనీసంగా ఉండాలి. అటువంటి దాన్ని ఇప్పుడు ఈ అర్బనైజేషన్ వల్ల ఈ 50 ఎకరాలు కూడా అన్నీ ఒకే చోట ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొత్తం క్యాంపస్ అంతా ఒక చోట 50 ఎకరాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ 50 ఎకరాలు అందుబాటులో ఉండే ఇన్స్టిట్యూషన్స్ సంఖ్య తగ్గిపోతూ ఉంది. కాబట్టి దాన్ని డీరెగ్యులైజ్ చేసి దాన్ని తగ్గించారు అధ్యక్ష. అదే గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇటువంటి చోట్ల దాన్ని 10 ఎకరాలకు తగ్గించారు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పుడు కూడా బిల్డింగ్లు ఇదివరకైతే విశాలంగా ఉండేవి. ఆంధ్ర యూనివర్సిటీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు అసెంబ్లీ ముందుకొచ్చింది. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి ఫరూక్ ప్రవేశపెట్టగా 3 ప్రతిపాదనలు ఆమోదించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. ఈ బిల్లుతో పరిశ్రమల స్థాపనలో సింగిల్ డెస్క్ ఏర్పాటు నిబంధనలు సరళతరం కానున్నాయని రామాంజనేయులు తెలిపారు. సభ్యుల ఆమోదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ఈజీ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ డూయింగ్ బిజినెస్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు తెప్పించే విషయంలో ఈ 2 సంవత్సరాల్లోనే గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం.
ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం పెట్టుబడులు రప్పించడమే కాకుండా పరిశ్రమలు స్థాపించే విషయంలో కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఆ పరిశ్రమల స్థాపనలో ఏదైతే సింగిల్ డెస్క్ ఉందో అందులో ఉన్నటువంటి కొన్ని అవకతవకల్ని కొన్ని కఠినమైనటువంటి నిబంధనల్ని సడలించేటటువంటి విషయంలో తీసుకున్నటువంటి ఈ అమెండ్మెంట్స్ కి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. సభ ఏదైతే న్యాయశాఖ మంత్రులు కోరారో ఇక్కడ మన ప్రభుత్వం యొక్క ఆశయ సాధనలో దాన్ని సాధించే విషయంలో ఈ 3 ప్రతిపాదనల్ని ఆమోదించవలసిందిగా మా మద్దతును ప్రకటిస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ బహు ప్రయోజనాత్మక బిల్లు 2026ని పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోవడం అయింది. న్యాయశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాత్మక బిల్లు 2026 ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. సార్, ఐ వ్యక్ట్ మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్ సార్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వస్తున్న విమర్శలకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. డేటా సెంటర్లతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచి డేటా సెంటర్లకు నీరు అందిస్తామని, ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమన్నారు. అభివృద్దితో పాటు పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ డేటా సెంటర్లపై జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. ప్రతిపాదిత భారీ డేటా సెంటర్లకు సంవత్సరానికి ఎంత నీరు అవసరం అవుతుంది, ఆ నీటి వనరులు ఏమిటి, ఇప్పటికే ఉన్న తాగునీరు వ్యవసాయ నీటి అవసరాలతో పోల్చి ఈ నీటి అవసరంపై ప్రభుత్వం సమగ్రంగా అంచనా వేసిందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత డేటా సెంటర్ల వల్ల అదనంగా ఎంత విద్యుత్ అవసరం అవుతుంది, ఎంత అదనపు ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు మరియు ఇతర గ్రిడ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి, ఈ అదనపు డిమాండ్ని ప్రస్తుత విద్యుత్ వ్యవస్థ తట్టుకోగలదా అనే సమగ్ర అంచనా ప్రభుత్వం చేసిందా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ ఆర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. అది అందరికి తెలిసిన విషయమే. మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూట్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నంబర్ 1. దాంట్లో సిటీకి కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, 3వది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది 2వది. 3వది
ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ లీటర్ ఆఫ్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం. 1 gigawatt థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది అధ్యక్ష. ఇప్పటికీ అధ్యక్ష ఒక లాజిస్టిక్స్ పార్క్ వల్ల ఈ గూగుల్ డేటా సెంటర్ అధ్యక్ష లాజిస్టిక్స్ పార్క్లో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న అధ్యక్ష 1000 కోట్ల పెట్టుబడి లాజిస్టిక్స్ పార్క్లో పెడుతున్నారు. ఎందుకంటే ఈ సర్వర్స్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, కేబుల్స్ అని స్టోర్ చేయాలంటే మ్యాసివ్ ఎకో సిస్టమ్ కావాలి, జస్ట్ ఇన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేటు, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, రీటైల్, ఈ మెయింటెనెన్స్ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. ఈరోజు కావాలని కొంతమంది దీనిపైన అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లో మేము షార్ట్ కట్ చేయలేదు, డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యాం. దయచేసి ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అంటున్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష, స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. నేను స్వయంగా చూశాను అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్, లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. సో దయచేసి ప్రజలను కూడా, విశాఖపట్నం ప్రజలను కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, మారుతున్న జియోపొలిటికల్ సినారియోలో డేటా సెంటర్ అనేది మన సావరెన్ సాయిల్ పైన ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఫోన్లకు దూరంగా పెట్టి వారిలో మంచి ఆలోచనలు రేకెత్తించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అందరికీ ఉపయుక్తంగా ఉండేలా 175 నియోజకవర్గాల్లో 175 లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ ఏయులో ప్రపంచ స్థాయి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. 9 నెలల్లో కడప గ్రంథాలయం పూర్తి చేసి ప్రారంభిస్తామంటూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కడప నగరంలో ఉన్న ఒక గ్రంథాలయాన్ని ఈరోజు శిథిల వ్యవస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. గతి లేక ఈరోజు ఈ యొక్క కేంద్ర గ్రంథాలయాన్ని ఒక అద్దె భవనంలో నడుపుతున్నాం అధ్యక్ష. ఈ యొక్క భవనం నిర్మాణానికి APEWITC ద్వారా కొత్త ప్రతిపాదనలను తెప్పించుకొని నిధులను మంజూరు చేసి కడప నగరానికి ఈ యొక్క లైబ్రరీని మళ్ళా మనము ఈ రోజు ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి, బలోపేతం చేయాలి. కొన్ని దగ్గర ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బలోపేతం చేయాలి. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ CFMSకి పెట్టేసి డైరెక్ట్గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష, 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా కడప ప్రజలకి
అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే మీ నియోజకవర్గంలో అనేక పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రంథాలయాలకు కావాల్సిన నిధులు కూడా మీరు సమకూర్చితే చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రత్యేకంగా గ్రంథాలయాలపైన చాలా శ్రద్ధ పెడుతున్నాము. మా అబ్బాయి ఒక ఉదాహరణ, పుస్తకం ఇస్తే ఒక రోజులో మొత్తం చదివేస్తాడు, దానిపైన మళ్ళీ నాకు క్విజ్ పెడతాడు. సో దానివల్ల చాలా క్రియేటివిటీ, చాలా ఐడియాస్ వస్తాయి అధ్యక్ష. సో గ్రంథాలయాలు అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఈ ఐఫోన్స్కి ఐప్యాడ్స్కి దూరం పెట్టాలంటే గ్రంథాలయాలు కీలకమైన పాత్ర వహిస్తుంది. తప్పనిసరిగా 175 నియోజకవర్గాలు 175 గ్రంథాలయాల్ని మౌలిక వసతులు కల్పించాలి అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా వైజాగ్లో ఒక అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా పెడితే, ఎందుకంటే అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఎట్లయితే వరల్డ్ క్లాస్ చేస్తున్నాం దాన్ని ధీటుగా విశాఖపట్నంలో కూడా ఒకటి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా రాయలసీమ కేంద్రంగా కూడా అలాంటి ఒక లైబ్రరీ, జోనల్ లైబ్రరీ అద్భుతంగా అన్ని హంగులతో పాటు ఏర్పాటు చేసి ఆ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని. మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా మెగా డీఎస్సీపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్కు సూచించారు. ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చైర్మన్ చెప్పగా పేర్లు ఇవ్వాలని నాదెండ్ల అడిగారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని చైర్మన్కు హితబోధ చేయడమేంటని నాదెండ్లను ప్రశ్నించారు. చైర్మన్ ఎలా గౌరవించాలో తమకు తెలుసని, ప్రొసీజర్ గురించి చైర్మన్ అడిగారు కాబట్టే చెప్పామని నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వాళ్ళకున్న రెసిడ్యూరీ పవర్స్, సర్వాధికారులు చైర్కే ఉంటాయి అధ్యక్ష. సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ ని మీరు తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది అధ్యక్ష. వేరే ఎలా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే, మీకున్న రెసిడ్యూరీ పవర్స్ ని ఉపయోగించి ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి, ఎలా తప్పకుండా మీరు తీసుకోవాలి. చెప్పండి. పేజ్ నెంబర్ 30లో రూల్ నంబర్ 59 అధ్యక్ష. అడ్జర్న్మెంట్ మోషన్, ద చైర్మన్ విత్హోల్డ్స్ కన్సెంట్ బిఫోర్ ద హౌస్ అండ్ వన్స్ ద చైర్మన్ హస్ గివెన్ హిస్, ఒక్క నిమిషం అండి వినండి, సభ గురించి మాట్లాడుతున్నా, మీరు కూర్చోండి. అండ్ ద చైర్మన్ హస్ విత్హెల్డ్ కన్సెంట్ ఆఫ్ ద మ్యాటర్ బీయింగ్ రేజ్డ్ బిఫోర్ ద హౌస్ and in that case it shall be communicated to the member for the reasons thereof Adhyaksha. The supreme powers is your Adhyaksha. Why you have rejected the adjournment motion is within your ambit Adhyaksha. The point ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ని వాళ్ళు వాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. డిసిప్లినరీ పవర్స్ గురించి మీరు చెప్పినప్పుడు అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం అధ్యక్ష, కాల్ అండ్ షెడ్డర్ మీరు రెఫర్ చేయండి అధ్యక్ష. 127 కాల్ అండ్ షెడ్డర్ పేజ్ నెంబర్ 127 అధ్యక్ష. వన్స్ ద చైర్ హ్యాస్ కమ్ టు ద కంక్లూజన్ that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair Adhyaksha. This is the procedure. Procedure followed Adhyaksha. Meeru Adhyaksha, individuals don't matter here Adhyaksha. Adhyaksha, individuals don't matter here. Okka nisham meeru okka nisham annayivandi. Individuals don't matter Adhyaksha. Institution మీరు కౌలన్ సగ్దర్ తీసుకొచ్చి, కౌలన్ సగ్దర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్ గా చెప్పాను, చైర్ లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తదేం చెప్పట్లా. చెప్పండి. మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా, వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా మీ పోడియం ని వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏం చేయాలి, వాళ్ళ టేబుల్ ని కొట్టే ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్ అధ్యక్ష, యు నేమ్ ద మెంబర్, విల్ ఫాలో ద ప్రొసీజర్. చెప్పాలి అది. యు నేమ్ ద మెంబర్ అధ్యక్ష. When you feel that they have disrespected the house, you name the member. You name the member Adhyaksha. గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్ కూడా చేశారు. ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను, నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా అందరూ కూడా సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తారు. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధన చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా
నేను చాలా సార్లు చూశాను. ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. మా డిమాండ్ ఒకటే, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తా ఉన్నారు. చర్చలు అడుగుతున్నాం. చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ ని. ఐ వాంట్ అసిస్ట్ యూ అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నికయ్యారు. మాధవరావు నామినేషన్ ఒక్కటే దాఖలైనందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ మోషేను రాజు ప్రకటించారు. వైసీపీ సభ్యులు మాధవరావును చైర్మన్ స్థానం వద్దకు తీసుకొచ్చారు. ఆయన సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత అందరూ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీది అత్యున్నత స్థానమని, అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని, బయట కూర్చొని ఎంత మాట్లాడినా విలువ ఉండదని స్పష్టం చేశారు. 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని గుర్తు చేశారు. 1989-94 మధ్య ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరపున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున పోరాడామన్నారు. 2019-24 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు పోరాటం వదల్లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపాటి నాయకుడికి రాజకీయాలు అవసరమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చొని డీఎస్సీపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్దరించామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని సీఎం తెలిపారు. గొడ్డలిపాటి నాయకుడిని, అతని అసత్యాలను ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పారు. శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పర్సనల్ ఇష్యూ ఇది. నేను చాలా పర్సనల్ గా తీసుకుని, ఎట్లయితే డిఎస్సిని పర్సనల్ గా తీసుకుని సాధించామో అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కూడా మేము తీసుకుంటాం జరిగిందని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఈ ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడే దూల్పల్లి నరేంద్ర గారు చెప్పారు, కొన్ని గతంలో అంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తే అనేక కారణాల వల్ల కొన్ని కాలేజెస్కి 100% ఫీ ఇంక్రీజ్ చేశారు అధ్యక్ష. చాలా అడ్డగోలుగా పెంచేశారు. అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న కాలేజెస్కి వస్తే అడ్డగోలుగా ఫీ తగ్గించేశారు అధ్యక్ష. దాంట్లో బాధితులు కూడా కొంతమంది ఈరోజు ఈ సభలో ఉన్నారు అధ్యక్ష. అంటే చాలా ఏకపక్షంగా చేశారు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం ఫీ ఫిక్సేషన్ 17% ఇంక్రిమెంట్తో చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఫస్ట్ టైం బహుశా భారతదేశంలో ఎవరు చేసి ఉండకపోవచ్చు అధ్యక్ష, ఫస్ట్ టైం క్వాలిటీ లింక్డ్ ఫీ ఇన్సెంటివైజేషన్ రూల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా 5 పారామీటర్లు గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం. మొదటిది అక్రెడిటేషన్ అండ్ నేషనల్ ర్యాంకింగ్, అంటే NAAC, NBA, NRF ర్యాంకింగ్ నంబర్ 1. నంబర్ 2 అకాడమిక్ మెరిట్ ఆఫ్ ఎన్రోల్ స్టూడెంట్స్, అంటే ఆ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీ కానివ్వండి, ఏ లెవెల్ స్టూడెంట్స్ని ఏ బ్రాంచ్లకి అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎప్సెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఒక కాలేజ్ను, ఒక యూనివర్సిటీని ఎంచుకున్నాడు, ఒక బ్రాంచ్ని ఎంచుకున్నాడంటే ఆబ్వియస్గా చాలా అద్భుతంగా ఉంది. దట్ ఈస్ ది లా ఆఫ్ ఫ్రీ మార్కెట్. సో అది కూడా ఇన్సెంటివైజ్ చేసడానికి అది 2వ పారామీటర్ అధ్యక్ష. 3వ పారామీటరు స్టూడెంట్ అవుట్కమ్స్, ఫ్యాకల్టీ పే కంప్లైన్స్, అంటే రియల్ ప్లేస్మెంట్. పిల్లల్ని ఈరోజు జాబ్ ప్లేస్మెంట్ కూడా చేయాల్సిన బాధ్యత కాలేజెస్, యూనివర్సిటీ పైన ఉంది అధ్యక్ష. దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అది కూడా ఏంటంటే మనకి ఈఎస్ఐ పిఎఫ్ డేటా ఈరోజు మనకి ఆటోమేటిక్గా ఆర్టీజీఎస్కి వస్తుంది అధ్యక్ష. అది ఆ వెరిఫికేషన్ కౌంట్ కూడా తీసుకుని డైరెక్ట్గా లింక్ చేసి వాళ్ళ గ్రాడ్యుయేట్ అర్నింగ్ ఏంటి, మీడియన్ పే ఏంటి కూడా అది తీసుకుని మేము లింక్ చేస్తాం కూడా జరుగుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 4వ పారామీటర్ అధ్యక్ష, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఏంటి.
అంటే ఆన్లైన్ పోర్టల్స్లో కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేశారా ఆర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా వైల్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ కాలేజ్, అది కూడా మేము మెజర్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇండస్ట్రీ కనెక్ట్ కూడా మేము తీసుకుంటున్నాం. 5వ అంశం ఇండస్ట్రీ కనెక్ట్, అంటే ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఎంత జరుగుతుంది, ఎన్ని యాక్టివ్ ఎంఓయూస్ ఉన్నాయి, ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ స్కిల్ అప్గ్రేడేషన్ ఎంతవరకు చేస్తున్నారు, ఆ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్ ఎటు చేస్తున్నారు అనే దాన్ని కూడా లింక్ పెట్టి ఈ 5 పారామీటర్ల మీద ఇన్సెంటివ్ మెకానిజం కూడా మేము ఫీ రీయింబర్స్మెంట్కి తీసుకొస్తాం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మెరిట్ విల్ విన్, క్వాలిటీ విల్ విన్. అంతేగాని ఏదో మంత్రి గారికి నచ్చిన యూనివర్సిటీనో అట్లా ఇంకా కుదరదు అధ్యక్ష. ప్యూర్లీ ఆన్ మెరిట్, ప్యూర్లీ ఆన్ క్వాలిటీ వెళ్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం, భారతదేశంలో మొదటిసారి ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్, బోత్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఫేషియల్ రికగ్నిషన్ మ్యాండేటరీ చేసిన ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. మొదటిసారి తీసుకొచ్చాం, అది స్ట్రీమ్ లైన్ అవుతుంది, అది మినిస్టర్ డాష్ బోర్డ్ కూడా లింక్ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఎట్లయితే స్కూల్ చిల్డ్రన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతమంది పర్సెంటేజ్ పిల్లల అటెండెన్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ టీచర్ అటెండెన్స్ ఉందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎట్లయితే మానిటర్ చేస్తున్నాం, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా మానిటర్ చేస్తున్నాం అని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, స్టేట్ యూనివర్సిటీస్లో ఏదైతే క్వాలిటీస్ ఫ్యాకల్టీ ఉందో వాళ్ళకి జీతాలు పెంచితే కూడా బాగుంటుందని సూచించారు. తప్పనిసరిగా ఆ సూచన నేను స్వీకరిస్తున్న అధ్యక్ష. అది ఎట్లా చేయాలో కూడా మేము డిబేట్ చేస్తాం. అంతేకాకుండా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష, మొన్న నేను రష్యా పర్యటనకి వెళ్ళినప్పుడు లావు కృష్ణ గారు నాతో వచ్చారు, ఎంపీ గారు నాతో కూడా వచ్చారు. ఆయన తెలుతుంటే ఒక మంచి సూచన ఇచ్చారు అధ్యక్ష. అదేంటంటే ఎందుకు మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో స్ట్రెంత్ పెంచండి. ఎందుకంటే స్టాఫ్ ఉంది, అవసరమైతే స్టాఫ్ రిక్రూట్ చేయండి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ పెంచండి, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ పెంచండి. ఒక అద్భుతమైన సూచన నాకు ఇచ్చారు అధ్యక్ష. అది ఈ వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా స్టేట్ యూనివర్సిటీస్లో, స్టేట్ కాలేజీలో అమలు చేస్తున్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి చెందిన పిల్లలకి అద్భుతమైన విద్య అందించడం అనేది మా లక్ష్యం. మా ఎంపీలు ఇచ్చే సూచనలు కూడా చాలా సీరియస్గా తీసుకుని అది మేము అమలు చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గైడ్ లైన్స్, యూజీసీ గైడ్ లైన్స్ కొంచెం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అదొక స్కోప్ ఫర్ లీగల్ స్క్రూటినీ అవుతుంది. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంక్ ఉందో అక్కడ వెయిటేజ్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీకి బోత్ ఇంటర్వ్యూలో, ఎగ్జామ్లో ఇస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేగల యూజీసీ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ యూజీసీ గైడ్ లైన్స్ ఇస్ నాట్ పర్మిటింగ్ మీ టు మేక్ ఎనీ చేంజెస్. సో అది కూడా నేను కేంద్ర ప్రభుత్వంతో ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. వాళ్ళు ఏమైనా విసులుబాట కల్పిస్తే కొంచెం సులభంగా ఉంటుంది. ఒకసారి అది వాళ్ళు డిస్కస్ అని వాళ్ళు కమ్బ్యాక్ అని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, లాస్ట్ పాయింట్, ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. గౌరవ సభ్యులందరూ కూడా దీనిపైన కూడా ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి 13 స్టెప్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్లో. అసోసియేట్ ప్రొఫెసర్కి లెక్చరర్కి 11 స్టెప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. 1523 పోస్టులు 19 స్టేట్ యూనివర్సిటీస్కి నోటిఫై చేస్తే అధ్యక్ష 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు అధ్యక్ష. 190,509 మంది ఈ పోస్ట్ కోసం అప్లై చేశారు. అంటే ఎంత పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలనేది ఇదొక ఉదాహరణ అధ్యక్ష. సో లక్షలాది మంది వాళ్ళ భవిష్యత్తు ఈ రిక్రూట్మెంట్ పైన ఆధారపడి ఉంది కనుక చాలా సీరియస్గా పర్సనల్గా మేము తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎందుకంటే కొంతమంది ఒకే యూనివర్సిటీ కాదు 2-3 యూనివర్సిటీస్ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఆ డేటా ట్రయాంగులేషన్ కూడా పకడ్బందీగా చేసి ఏఐ వాడి చాలా పర్ఫెక్ట్గా యూజీసీ గైడ్ లైన్స్ కన్నా మెరుగైన గైడ్ లైన్స్ కూడా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎట్లా పాటిస్తున్నామో మీకు ఇస్తాను, నోట్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి మీరు చూస్తే ఫ్రమ్ బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి
బేసిక్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రైమా ఫేసే ఎలిజిబిలిటీ స్క్రూటనీ, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రాసెస్ అండ్ రీవెరిఫికేషను, స్క్రీనింగ్ ఎగ్జామినేషను, స్క్రీనింగ్ కమ్ ఇవాల్యుయేషన్ కమిటీ అండ్ అపీల్ ప్రొసీజర్, దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. ఇంటర్వ్యూ కూడా 100% ఓన్లీ ఇంటర్వ్యూ 100 మార్కులకి 100కి 100% వీడియోగ్రాఫ్ కూడా అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇంత టైం లోపల ఇంటర్వ్యూ అయినా ఇంత సమయం లోపల రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి అధ్యక్ష. సో దట్ మాకు తెలియాలి రిజల్ట్స్ ఆన్లైన్ పెట్టాలి. సో ఏదో కాగితాల పైన రాయేసుకుంటే అవదు, ఆన్లైన్ పెడితే మేము ఇక్కడి నుంచి మానిటర్ చేస్తామని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సో అట్లా పకడ్బందీగా పెడుతున్నాం. ఇంకో పక్కన వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ రాస్టర్ని కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా లిటిగేషన్లోకి వెళ్ళి అన్ని పెండింగ్ పడిపోయినాయి, అది కూడా అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో పకడ్బందీగా చేసి మా లక్ష్యం ఒకటే, ఏప్రిల్ మే 2027 కల్లా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని యువతకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ లెక్చర్కి వచ్చే గల వర్స్ట్ కేస్ సినారియో బై జనవరి 2027 వాళ్ళ చేతిలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే పట్టుదలతో ఒక క్రమశిక్షణతో పారదర్శకంగా బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఇది చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. నేను ఆ ఢిల్లీ గవర్నమెంట్ నుంచి ఒక మంత్రి గారు వచ్చి ఇండస్ట్రీస్ అన్ని కూడా సంబంధించిన శాఖ మార్చులు వచ్చారు. ఆయన్ని నేను ఆర్టీజీఎస్లో కలిసినప్పుడు ఆయన అడిగారు, డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ఎట్లా చేశారు, 16,000 పోస్టులు భర్తీ చేశారంట, చాలా ఆదర్శంగా చేశారంట, ఎలా చేశారని ఆయన అడుగుతాం జరిగింది అధ్యక్ష. ఆయనకి నోట్ కూడా నేను పంపిస్తే ఆయన స్పెసిఫిక్గా మీరు ఢిల్లీకి రండి, మాకు కూడా కొంచెం ఇన్పుట్ ఇవ్వండి, ఎందుకంటే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది, అంత గందరగోళంగా ఉంది, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది, అది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. మీరు కూడా ఢిల్లీకి రండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మాకున్న సూచనలు మీకు ఇస్తాం, మీరు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ మాకు ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఇది పారదర్శకంగా చేస్తున్నాం, ఎక్కడ అవకతవకలు లేకుండా బెస్ట్ ఇన్ క్లాస్. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీస్ ఏమున్నా అది అమలు చేయండి అని చెప్పారు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్కూల్ టీచర్స్ ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ బ్యాచ్ సింగపూర్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్న, వాళ్ళ సూచనలు తీసుకున్న. రెండో బ్యాచ్ ఇప్పుడు ఫిన్లాండ్కి వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు, వారం తర్వాత వాళ్ళు తిరిగి వస్తాం జరుగుతున్నారు అధ్యక్ష. సో ఇట్లా పారదర్శకంగా చేస్తున్నాం. సో అందుకే ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోట్ గౌరవ సభ్యులందరూ కూడా నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను, దయచేసి మీరు కూడా చదవండి. ఎందుకంటే చాలామంది యువకులు ఆశతో ఉన్నారు, వాళ్ళు కూడా మేము మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళని కూడా గైడ్ చేయడానికి చాలా క్లియర్ గైడెన్స్ నోట్ కింద మీకు పనికొస్తుందని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ, యువతకు ఒకటే చెప్తున్నా, ఎగ్జామినేషన్ అన్నిటికీ రెడీ అవ్వండి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. నో సైడ్ డోర్, నో బ్యాక్ డోర్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డోర్, మెరిట్ డోర్ ద్వారానే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఎట్లయితే డిఎస్సి మెరిట్ ద్వారా జరిగిందో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా మెరిట్ ద్వారానే చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను మిమ్మల్ని కలిసా, మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అందుకే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు రిక్రూట్మెంట్ చేస్తున్నామని నిరుద్యోగ యువకులందరికీ తెలియజేసుకుంటూ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళందరికీ పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ సభ్యులకి వాళ్ళ అద్భుతమైన సూచనలు కూడా ఇచ్చారు, తప్పనిసరిగా అది పరిగణనలో తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంకను చంపిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంకను చంపిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు దస్వంత్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంకను చంపిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు దస్వంత్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఏఈ నూకరాజు సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిలోకి దూకే ముందు ఫోన్లోని వాట్సాప్ మెసేజ్లని తొలగించినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నూకరాజు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రం గోదావరి వంతెనపై నుంచి కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకడం జరిగింది. ఆ సమయంలో ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తీక్ రెడ్డి నలుగురు ఒకేసారి గోదావరి నదిలో దూకారు. ఆ సమయంలో మనవడు కార్తీక్ రెడ్డి కాసేపు స్విమ్మింగ్ చేస్తూ ఈత కొడుతూ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చూసి గమనించి ఆ పిల్లల్ని రక్షించడం జరిగింది. అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే పలు కీలక అంశాలు కూడా వచ్చాయి. పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ విచారణ చేపట్టినప్పుడు ఆ ఘటనా స్థలంలో ఆ కారు నిల్వ ఉన్న ప్రాంతంలో అక్కడ ఈ ఏఈ నూకరాజు వారి కుటుంబ సభ్యుల చెప్పులు, అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి పలు వస్తువులు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏఈ నూకరాజు వాడినటువంటి ఫోను, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య వాడినటువంటి ఫోను, అదేవిధంగా పర్సు, వీటితో పాటు ఒక మరణవారంలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మరణవారంలో కాకినాడ చెందినటువంటి రైఫిల్ షూటర్ కోచింగ్ ఇచ్చేటువంటి సాదిక్ ఖాన్ తమ వేధింపులు చేస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేకనే తామంతా కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు కూడా అందులో పొందడం జరిగింది. దీనిపైన రాజమహేంద్రవరం పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా పోలీసులు ఈ ఏఈ నూకరాజు బంధువులకి సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే ఏఈ నూకరాజు చెందినటువంటి బాసిరెడ్డి ఆ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ మనవడు కార్తీక్ రెడ్డి తోటి మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో కార్తీక్ రెడ్డి పలు అంశాలను బాసిరెడ్డి చర్చించాడు. ఆ సమయంలోనే సాదిక్ ఖాన్ అనే ఒక కోచ్ ఆ అమ్మాయి అందరూ కూడా భాస్కర్ రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులు కూడా ఫిర్యాదు చేశాడు. తమ నూకరాజు కుటుంబం మొత్తం కూడా చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణము సాదిక్ అనే వ్యక్తి, అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే కార్తీక్ రెడ్డి తన తండ్రి జగదీష్ రెడ్డి చనిపోవడానికి కూడా కారణము ఈ నిందితుడు సాదిక్ అని చెప్పడం తోటి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతి పట్ల కూడా పలు అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం కూడా సాదిక్కే. సో ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సర్పవరం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. అదేవిధంగా సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఇక్కడ మొత్తం కూడా కాకినాడ చెందినటువంటి 3 టీములు, రాజమండ్రికి చెందినటువంటి 2 టీములు, మొత్తం కూడా 5 బృందాలుగా ఏర్పడి నిందితుడు సాదిక్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. వీటిలో భాగంగానే రాజమండ్రి పోలీసులు ఏఈ నూకరాజుకి సంబంధించినటువంటి కారులో
ఈ సెల్ ఫోన్ అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య సెల్ ఫోన్ స్వాధీనం చేసినప్పుడు ఆ ఫోన్ ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఆ ఫోన్ లో కొన్ని అంశాలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీటిలో కొన్ని మెసేజెస్, కొన్ని కాల్ రికార్డ్స్ ను కూడా డిలీట్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఒకవేళ ఈ ఫోన్స్ ని కనుక ఫారెన్సిక్ ల్యాబ్ పంపించినట్లయితే ఇందులో కీలకమైన అంశాలు, ఆధారాలు లభిస్తాయి. వీటితో పాటుగానే నిందితుడు సాదిక్ ఖాన్ వీళ్ళని ఎలా బెదిరించారు, ఎలా వేధింపులు గురి చేశాడు, ఎలా వీరితో మాట్లాడేవాడు, ఎన్నిసార్లు కాల్ చేశారు, ఇవన్నీ పూర్తి అంశాలు మొత్తం కూడా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లయితే దొరుకుతాయి, లభిస్తాయని చెప్పేసి పోలీసులు ఏఈ నోకరాజు ఫోను అదేవిధంగా అతని కుమార్తె సౌజన్య ఫోన్, 2 ఫోన్లను కూడా ఫారెన్సిక్ ల్యాబ్ పంపించేందుకు కూడా సన్నద్ధమయ్యారు. ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చి వారి ఆదేశాలకు తర్వాత ఈ ఫోన్లని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించాలని చెప్పి కూడా ఆ పోలీసులు అయితే ఈ సమాయత్తమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. వీటితో పాటుగానే ప్రస్తుతం సాదిక్ ఖాన్ కోసము మొత్తం 5 బృందాలు కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ 2 టౌన్ లచ్చివారి వీధిలో సాదిక్ ఖాన్ నివాసం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలు అదేవిధంగా లక్ష్మీనగర్ లో ప్రో షూటింగ్ అకాడమీ అనే అకాడమీ ఉంటుంది. అక్కడ తర్వాత సాదిక్ సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు వీరందరి నివాసాల వద్ద కూడా పోలీసులు అయితే గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం వీరందరూ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నారు. సాదిక్ మీకు ఎప్పటి నుంచి కనపడట్లేదు, మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, మీకు ఏమైనా ఈ విషయాలు ఏమైనా చెప్పారా అని ఒక్కొక్కరు కూడా పిలిచి అనుమానితులందరూ కూడా పిలిచి ఇక్కడ సరఫరా పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఏఈ నోకరాజు ఆదివారం రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి వెళ్ళినప్పుడు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ డ్రైవర్ ని కోవర్ బ్రిడ్జ్ మీద దింపి వెళ్ళినప్పుడు డ్రైవర్ కి మీకు ఏమైనా చెప్పారని చెప్పేసి అతను డ్రైవర్ ని కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఏఈ నోకరాజు కుటుంబ సభ్యులు ఎంతసేపు గడిపారు, అక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడ ఎంత సమయం ఉన్నారు, సరిగ్గా రాత్రి 11:30 గంటలకి ఇక్కడ రోడ్డు కమ్ రైల్వే వంతెన పైన 80వ నంబర్ పిల్లర్ పై నుంచి దూకడానికి కారణాలు ఏంటి అనే అంశాలను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీటిపైన కూడా దర్యాప్తుని ముమ్మరం చేశారు. వీటితో పాటుగానే మనవడు కార్తీక్ రెడ్డిని, వారి బంధువులను, మరొక 2-3 బంధువులను తీసుకొని మీరు ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగారమ్మా, ఏమేమి చూశారు, వీటికి తెలిసి మీకు ఎక్కడెక్కడ గుర్తున్నాయి అని చెప్పేసి సీన్ రీకేజ్ కోసము ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఆ పిల్లోడిని తీసుకొని వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరొక కోణంలో సాదిక్ ఖాన్ సోమవారం ఉదయం కూడా ఫోన్ మాట్లాడినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ముంబై లేదంటే మహారాష్ట్ర రైల్లో వెళ్ళినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ సమయంలో ఫోన్ మధ్యలో ఒక చోట ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం జరిగింది. ఆ తర్వాత రైల్లో ప్రయాణించే వారి ఫోన్ ద్వారా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్. రాజమహేంద్రవరంలో స్కూటీని ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధ్యమతలో కారును నిర్లక్ష్యంగా నడిపి డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టి చంపినటువంటి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 3న జరిగినటువంటి రాజమహేంద్రవరం ప్రసాదిత మాల్ వద్ద జరిగినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. దీనికి సంబంధించి ఆ రోజు రాత్రి 9:40 ప్రసాదిత మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి మెడికో ప్రియాంక అలాగే అతని స్నేహితులు వెళ్తున్నటువంటి స్కూటీని మధ్యమత్తులో కారు నడిపినటువంటి నిందితులు జస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ ఇద్దరు కూడా బలంగా కారును వెనక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. తదనంతరం ఆగస్టు 9వ తారీఖున మెడికో ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా నిందితులు ఎవరైతే ఉన్నారో A1గా ఉన్నటువంటి దస్వంత్ అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఆండ్రూ అడ్వర్డ్స్ జోసెఫ్ను కూడా నిందితులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితులు ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు అనుమతించినటువంటి నేపథ్యంలో వారిని కస్టడీలోకి తీసుకొని వెంటనే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షల్లో బీపీ, షుగర్ అలాగే ఈసీజీ తదితర పరీక్షలు చేసి వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రకాశం నగర్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9:40 ప్రసాదిత మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు స్కూటీ ఎక్కి మాల్ నుంచి బయటికి వస్తున్నటువంటి
జరిగినటువంటి మెడికో ప్రియాంక అలాగే అతని స్నేహితుడిని వెనక నుంచి వచ్చినటువంటి ఇద్దరు నిందితులు కూడా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారును నడిపి ఈ స్కూటీని ఢీకొట్టారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి ఈ స్కూటీ మీదుగానే ఆ రోజు ఇద్దరు ప్రియాంక అలాగే అతని స్నేహితుడితో కలిసి బయటకు వస్తున్నారు. ఈ స్కూటీని వెనక నుంచి కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం ఆ స్కూటీ కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంది. దీనికి సంబంధించి నిందితుల్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు వాడినటువంటి కారు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కస్టడీలో విచారించనున్నారు. ఈ కేసును చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అదనపు ఎస్పీ పాటిల్ను విచారణ అధికారిగా నియమించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు నల్లగా ఉన్నటువంటి ఈ కారు నెక్సాన్ కారు. ఈ కారులోనే ఆగస్టు 3వ తారీఖు రాత్రిన వేగంగా మాల్ వద్ద బయటికి వస్తూ డాక్టర్ ప్రియాంకను ఆయన స్నేహితుని కూడా ఢీకొట్టడం జరిగింది. తదనంతరం సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్కు గురై ప్రియాంక చనిపోయింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఫస్ట్ 125 కేసు కింద నమోదు చేశారు, సెక్షన్ల కింద నమోదు చేశారు. తదనంతరం 106 కింద హత్యాయత్నం కింద కేసును నమోదు చేసి చాలా తీవ్రమైనటువంటి కేసుగా కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆగస్టు 6వ తారీఖున పోలీసులు అరెస్టు చేశారు. తదనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 21 వరకు కూడా వారికి కోర్టు రిమాండ్ విధించింది. తదనంతరం కస్టడీలోకి తీసుకొని ఈ కేసు సంబంధించినటువంటి ఎందుకు చేశారు ఏంటి అనేటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు గాను వారిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కోర్టును కోరగా కోర్టు 2 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు అలాగే ఎల్లుండి 11 గంటల వరకు కూడా ఈ కస్టడీ అనేది సమయం ఇచ్చింది. ఈలోపే నిందితులను పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఘటన జరిగినటువంటి రోజున ఏం జరిగింది, మాల్లోకి ఎందుకు వెళ్ళారు, ఆ రోజు మాల్లో జరిగినటువంటి ఘటన ఏంటి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆ రోజు ఆగస్టు 3న ఇద్దరు కూడా నిందితులు మద్యం సేవించి మాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవ పడ్డారు. సినిమా చూసేందుకు వెళ్ళిన కారణంగా వారిని మాల్లోకి సెక్యూరిటీ వాళ్ళు అనుమతించలేదు. దీంతో పరీక్షలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లను కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు పట్టుకునేందుకు కూడా ప్రయత్నించగా వేగంగా ఆ మాల్ నుంచి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా వెళ్తున్నటువంటి ప్రియాంక అతని స్నేహితుడు వెళ్తున్నటువంటి స్కూటీని బలంగా వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. దీంతో అక్కడక్కడే రోడ్డు మీద పడి తలకు తీవ్రమైనటువంటి గాయమై ఎక్కువ రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియాంకను వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేర్పించగా అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెత్ కావడంతో ఆగస్టు 9వ తారీఖున ఆమె ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఈ కేసుపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు సెక్షన్లు కూడా మార్పులు చేసి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసింది. 106 BNS సెక్షన్ల కింద నమోదు చేసి వారిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ప్రధానంగా ఈ కస్టడీకి సంబంధించి మొత్తం ఆ రోజు ఎందుకు వచ్చారు, ఆ మద్యం మత్తులో ఎవరితో గొడవ పడ్డారు, ఆ జరిగినటువంటి సంభాషణ ఏంటి, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వారితో కూడా వివరాలు సేకరించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా క్రాస్ చెక్ చేసుకొని వాటిని కూడా నివేదిక రూపొందించున్నారు. అదేవిధంగా గేట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్పారా, ప్రోద్బలం చేశారా, లేదంటే వారంతకు వాళ్ళే ఇలా వేగంగా కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అదనపు ఎస్పీ పాటిల్ నిందితులను విచారించున్నారు. వీటన్నిటికి సంబంధించి ఈ మాల్ వద్ద లోపల కూడా సెక్యూరిటీతో కూడా గొడవపడ్డారు. ఈ గొడవపడినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదికను పోలీసులు సిద్ధం చేయనున్నారు. ఈ దర్యాప్తు చేసినటువంటి నివేదికను కోర్టులో ఉంచి తదుపరి ఈ రిపోర్ట్ మొత్తాన్ని కూడా కోర్టుకు ముందుంచి నిందితులకు కఠిన శిక్ష విధించేలా తగిన చర్యలు తీసుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాజమహేంద్ర నుంచి కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ. ధన్యవాదాలు రమణ. జ్ఞాపకాలకు జీవం పోసి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ఫోటోగ్రాఫర్లను ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కెమెరా ఫ్రేమ్లో బంధించారు. అందరినీ క్యాప్చర్ చేసే ఫోటోగ్రాఫర్లను వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తూ ఉత్సాహపరిచారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు సీఎం చంద్రబాబు అసెంబ్లీ లాబీలో శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా వెనుక ఉండేవారికి కెమెరాతోనే అభినందన తెలిపారు. చరిత్రను నమోదు చేస్తూ జ్ఞాపకాలను పదిలపరుస్తూ మానవ అనుభవాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని సీఎం అన్నారు. మీడియా వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్లను కలుసుకోవడం ఎంతో ఆనందం, గౌరవంగా ఉందని తెలిపారు.
ఫోటోగ్రాఫర్ల అంకిత భావం, కళాత్మక ప్రతిభ, నిరంతర శ్రమ ఎన్నో చెప్పని కథలకు స్వరం ఇస్తున్నాయని అభివర్ణించారు. ప్రతి ఫోటో కాలంలోని ఒక క్షణాన్ని శాశ్వతంగా భద్రపరుస్తుందని, భవిష్యత్ తరాలకు చరిత్రగా, జ్ఞాపకాలుగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. సమాచారం స్ఫూర్తిని అందించే చిరస్థాయి క్షణాలను కెమెరాలో బంధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.